లేదే, ఆనందం లేదే, మీకు ఏమైనా తక్కువైందా, వసూలు తక్కువయ్యా, తిండి తక్కువైందా, ఏం తక్కువైంది చెప్పండి, నాకు చేత నేను చేస్తాను అని అంటే, ఏమీ లేదండి, రాత్రి ఒక కళ వచ్చిందండి, కళ్ళను గురించి భయపడుతున్నామండి, బాధపడతా ఉన్నామండి, ఏమైద్దో ఏంటో అనుకుంటున్నామని అంటే, ఆ కళ ఏదో చెప్పండి, నాకు చేతనైతే భావం చెప్తాను అన్నాడు. అది దేవుని అధీనమేదే కదా అని చెప్పాడు. ప్రియమైన వాళ్ళు భయపడ్డా అది జరుగుద్దో లేదో నాకు తెలుసునా చెప్పరామండి. భావం చెప్పాడా లేదా, భయపడకుండా చెప్పాడు అంతే. ఒకడికేమో నీ ఉద్యోగం మోద్దిరా నాయన, చివరికి పరిస్థితులు అయిపోద్ది. ఇంకొకటికి ఏమన్నాడు, నీ ఉద్యోగం నీకు వస్తుంది, మరలా గిన్నె అందించేవాడిగా ఉంటావు అన్నాడు. ఏయ్ వాడికి ఎందుకు ఆ మాట చెప్పావు, వీడికి నాకెందుకు ఈ మాట చెప్పావు అని అన్నారు వాళ్ళు. ఒకవేళ అని ఉండవచ్చు కూడా కావాలంటే, అయినా సరే భయపడకుండా చెప్పాడా లేదా, చెప్పాలి, భయపడకుండా చెప్పాలంతే, భయపడకుండా చేయాలి. నీ వ్యక్తిగత జీవితంలో భయపడకుండా నువ్వు ముందుకు అడుగు వేయగలగాలి, నీ తలంతును ఉపయోగించుకోగలగాలి. ఎప్పుడైతే అది ఉపయోగించుకున్నాడో చెప్పాడండి. ఆ తర్వాత ఒకడికేమో ఉద్యోగం వచ్చింది, ఒకడికేమో రాలేదు, జీవితం ఇదైపోయింది. కొన్ని రోజుల తర్వాత ఆ దేశాన్ని పరిపాలించే ఫరోకే కళ వచ్చింది. ఆ కళ భావం చెప్పగలిగిన ఎవడు కనిపించలా. అప్పుడు అంటాడు, నా తప్పిదం జ్ఞాపకం చేసుకుంటాను రాజా, ఏమైందిరా, మీరు మమ్మల్ని జైల్లో పడేశారు కదా, జైల్లో పడేసినప్పుడు నాకు కళ వచ్చింది, అతగాడు భావం చెప్పాడు, అలాగే జరిగింది. అతగాడైతే నీ కళకు భావం చెప్తాడంటే పోయి తీసుకురా పోండిరా అన్నాడు. తీసుకొచ్చిన తర్వాత ఏంటి నీకు టాలెంట్ ఉందంటే నువ్వు చెప్పగలవంటే, అయ్యా అది దేవుని అధీనమేనయ్యా, నేనేం చేయగలనయ్యా అన్నాడు. సరే ఇదిగో ఈ కళ ఇలా వచ్చింది, నా మనసు బాధపడతా ఉంది, నా ముఖం వికారమైపోయింది, ఎందుకు చెప్పనంటే దేవుడు నీకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునుగాక అన్నాడండి. ఆ కళ చెప్పాడండి. ఆ తర్వాత అంత టాలెంట్కి నేను ఎవడు లేడు, కానీ నువ్వే మా దేశంలో ఉండి నువ్వు ఇదంతా చూసుకో అని అంత అప్పగించేశాడు. రాజు తర్వాత రాజుగా మారిపోయాడు. కారణం ఏంటో ఆలోచన చేయండి. పాతి పెట్టుకున్నాడా, భయపడి పాతి పెట్టుకున్నాడా? యోసేపు తనకిచ్చిన టాలెంట్కి భయపడి పాతి పెట్టుకున్నాడా? పాతి పెట్టుకున్న ప్రియమైన వాళ్ళరా, అర్థమవుతుందా? కనుక నీ వ్యక్తిగత జీవితంలో కూడా దేవుడు ఇచ్చిన తలాంతుని భయపడకుండా ఉపయోగించాలి. భయపడకూడదు ఎప్పుడు, అది ఏదైనా సరే భయపడకుండా నీ వ్యక్తిగత జీవితంలో ముందుకు అడుగు వేయుదువుగాక. హల్లెలూయా. నీకు అనుగ్రహించబడిన తలాంతును భయపడకుండా ఉపయోగిస్తే నా దేవుడు ఏ స్థితిని తీసుకుపోతాడయ్య అంటే, బలా గట్టిగా చెప్పండి, నమ్మకమైన మంచి దాసుడా, నీ యజమాను సంతోషంలో నీవు నిన్ను అనేకమైన వాటి మీద నేను నియమిస్తాను. ఆ స్థితిలో నీకు తీసుకుని వచ్చును గాక. హల్లెలూయా. విశ్వసించు, నా దేవుడు ఆ కార్యము చేయును గాక. భయపడకుండా ఉపయోగించు. దేవుడు నీకు ఇచ్చిన టాలెంట్ భయపడకుండా ఉపయోగించు. నా దేవుడు నిశ్చయముగా, మరి ఎంతమంది జీవితంలో ఆ కార్యం చేయబోతున్నా నాకైతే తెలియదు, కానీ నువ్వు విశ్వసిస్తే ఆ కార్యం జరిగించును గాక. హల్లెలూయా. రెండో మాట చూడండి, 25వ అధ్యాయం, మత్తయి సువార్తమానం 25వ అధ్యాయం 26వ వచనం. అందుకు అతని యజమానుడు వానిని చూచి, అందరనండి, సోమరివైన చెడ్డదాసుడా, ఎరుగుదువా, తలపైకి ఎత్తండి. తలాంతులు దేవుడు ఇస్తాడు. మొదటిది ఏం చేయాలి, భయపడకుండా ఉపయోగించాలి. ఎనీవన్ ఎనీవేర్. అది ఉద్యోగం చేసే స్థలమా, వ్యాపారం చేసే స్థలమా, లేదా నీ ఇల్లా, లేకపోతే వీధి, అది ఏదైనా ఎక్కడైనా సరే భయపడకుండా ఉపయోగించాలి. తర్వాత మనం ఇక్కడ గమనిస్తే తలాంతులు ఇస్తాడు. నువ్వేం చేయాలి అంటే సోమరిగా ఉండకుండా కష్టపడాలి. తలాంతులు ఇచ్చాడు అని చెప్పేసి అని నిన్ను తీసుకుపోయి పైన కూర్చోబెట్టాడు ఆయన. 5 తలాంతులు ఇచ్చిన వాడు ఏం చేశాడంట,
చెప్పండి. మరి 5 తలాంతులు సంపాదించినట్టు. ఎలా వచ్చినట్టు? గట్టిగా చెప్పండి. కష్టపడాడు, సోమరి కాదు. సోమరిగా కాకుండా ఏమండి తిని నిద్రపోవడం నేర్చుకోకుండా, అరే దేవుడు నాకు ఈ తలాంతు ఇచ్చాడు కదా, ఈ యజమాను నాకు 5 తలాంతులు ఇచ్చాడు కదా, ఈ 5 తలాంతులు ఉపయోగించి మరి 5 తలాంతులు సంపాదిద్దాం. ఏమండి ఒక గురి, ఒక ఆశ, ఒక గమ్యం అతని జీవితంలో ఉంది. ప్రియమైన వాళ్ళ సోమరిగా లేడు. సోమరితనానికి ఏమండి వాళ్ళ జీవితం చోటు లేదు, ఆ ఇద్దరు జీవితంలో చోటు లేదు. అయితే ఈడేం చేశాడు అంటే సోమరిగా ఉన్నాడు అనమాట. సోమరి అర్థమవుతుందా? కనుక నీ వ్యక్తిగత జీవితంలో సోమరితనం ఉండకూడదు, చురుకుదనం ఉండాలి. సోమరితనం ఉండకూడదు, కష్టపడే అనుభవం ఉండాలి. సోమరితనం ప్రియమైన నీ జీవితంలో ఉండకూడదు, కానీ ప్రయాసపడే అనుభవం ఉండాలి. కష్టపడే అనుభవం, ప్రయాసపడే అనుభవం ఉండాలి. అర్థమవుతుందా? ప్రయాసపడే వారినే దేవుడే చెప్తున్నా నింపుతా ఉంటాడు. హల్లెలూయా. మీకు అర్థమైందని చెప్తాను చూడండి. ఆ రోజున యేసు ప్రభు పోయేసరికి ఆ పేతురు వలలు బాగు చేసుకుంటా ఉన్నాడంట. అక్కడ వలలు చెప్పండి బాగు చేస్తా ఉన్నాడు. ఏంటి ఆయన పరిస్థితి అంటే, రాత్రంతా ఏం చేశాడంట? గట్టి చెప్పండి, నోరు తెరవండి అందరూ. రాత్రంతా ఏం చేశారు? కష్టపడ్డారు, రాత్రంతా ప్రయాసపడ్డారు. ఆయన అంటాడు, రాత్రంతా ప్రయాసపడితిమి కానీ మాకు ఒక్క చేప కూడా దొరకలేదయ్యా. రాత్రంతా ప్రయాసపడి నిద్రపోకుండా వల బాగు చేసుకుంటా ఉన్నాడు. ఎందుకు తెలుసునా? మరల రాత్రికి ఏం చేయాలి? సముద్రం మీదకి వెళ్ళాలి. మరలా ప్రయాసపడాలి, వల విసరాలి, చేపలు పట్టుకోవాలి. ఏమండి ఆ తపన చూడండి ప్రియమైంది. మరలా రాత్రంతా ప్రయాసపడ్డాలే, ఒక చేప పడలేదులే, ఆడ పడేసి ఆ వల ఏమండి అది పడవ ఆడ పడేసి శుభ్రంగా నిద్రపోయాడా? మరల సిద్ధపడతా ఉన్నాడు, మరలా ప్రయాసపడడానికి రెడీగా ఉన్నాడు ప్రియమైన వాళ్ళరా. అర్థమవుతుందా? సోమరితనానికి ఎప్పుడు చోటు ఇస్తే జీవితంలో పొరపాటును కూడా నువ్వు ఎదగలేవు, పైకి రాలేవు. అది గుర్తుపెట్టుకో. సోమరిగా ఉండి ఎవడైనా బాగుపడ్డాను అన్నవాళ్ళు నా దగ్గరికి రండి. ఉంటారా? ఎక్కడ చూడగలమా? చూడలేం ప్రియమైన వాళ్ళరా. సోమరితనానికి ఎప్పుడు చోటు ఇవ్వకూడదు. ఆరోగ్యం అనేది బాగలేని పరిస్థితులు వస్తాయి, మనిషికి వస్తాయి, రాకుండా ఏముండవు. అర్థమవుతుందా? కాదనడంలే. అయితే దాని కారణంగా నీ వ్యక్తిగత జీవితంలో కష్టపడ్డం మానేయకూడదు, ప్రయాసపడ్డం మానేయకూడదు. చేతనని కాడికి ప్రయాసపడు. ఆరోగ్యం బాగాలేదా? బాగా ఉన్న వరకు ప్రయాసపడు, కష్టపడు. మంచం మీద పడుకున్నావా? కాళ్ళు చేతులు పనిచేయడం లేదా? అది వేరు. కాళ్ళు చేతులు పనిచేస్తున్నాయి, కళ్ళు పనిచేస్తున్నాయి, చెవులు పనిచేస్తున్నాయి, నోరు పనిచేస్తుంది. ఏమంటే అన్నీ పనిచేస్తా నువ్వు సోమరిగా ఉంటే ఎలాగా? సోమరితనానికి ఎప్పుడు చోటు ఇవ్వమాక. బైబిల్లో మీరు చూపిస్తాను చూడండి. సామెతల పుస్తకం 12:27. సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా ఉండుట. గట్టిగానే అన్నమాట. చురుకుగా ఉండడం అనేది అది గొప్ప భాగ్యం. అది ఎరగడంలే. సోమరితనానికి చోటిస్తున్నారు కానీ చురుకుగా ఉండే భాగ్యం రావడంలే. అది భాగ్యం అని తెలుసుకోలేకపోతున్నారు. చురుకుదనం కలిగి ఉండడం భాగ్యమని, చురుకుదనం కలిగి ఉండడం ఆశీర్వాదం అని, చురుకుదనం కలిగి ఉండడం దీవెనని, చురుకుదనం కలిగి ఉంటే గణపరచబడతానని, హెచ్చించబడతానని, యజమాను సంతోషంలో పాలు పొందుతామని ఎరగడంలే. ఏదో కాలం గడిచిపోతా ఉందిలే, ఏదో తినేదానికి అంత ఉంది, కట్టుకునేదానికి బట్ట ఉంది, ఉండేదానికి కూడా అంత బిల్డింగ్ ఉంది,
ఏదో రేకుల చెట్టు, పూరి గుడిసెలు, ఏదో ఒకటి ఉంది. చాలు, ఇలా కాలం గడిచిపోతా ఉంది. ఆదివారం కూడా మందిరానికి పోతున్నాం, చప్పట్లు కూడా కొడుతున్నాం, వాక్యం కూడా వింటున్నా, అయిపోయింది, చాలు, కాలం గడిచిపోతుంది, చాలు అన్న ఆ ధోరణిలో నడిపించబడితే ఏ రోజుకు కూడా నీ స్థాయి మారదు, నీ స్థితి మారదు. ఆ మాట చూడండి, సోమరి వేటాడినను పట్టుకోడండి. ఏడిగిపోతున్నావు, వేటకపోతున్నా అంటాడు కానీ పట్టుకోడంట. తర్వాత చూడండి 19:24 చూడండి, అక్కడే 19:24 సోమరి పాత్రలో చెయ్యి ముంచునే గాని ఈ పొరపాటును కూడా తీయడంట. ఆ మాట చూడండి అక్కడ, దానిని ఎత్తనైనా ఎత్తుడు, తన నోటికి దానిని ఎత్తనైనా ఎత్తుడు. అక్కడే 26:15 చూడండి, అక్కడే 26:15 సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును, నోటి యొద్దకు దాని తిరిగి ఎత్తుట. చెయ్యి పెడతాడంట. నా వల్ల కావట్లేదే, ఇది ఎత్తలేకపోతున్నానే నా వల్ల కావట్లేదే అనుకుంటా అట్లాగే ఉంటాడు అంటాడు. ఎత్తి కాస్త ఆ పాత్ర తీసుకొని తీసుకొని తాగుదాం అన్న ఇదే ఉండదన్నమాట. ఒకసారి అసలు స్వాముల సంఘానికి అధ్యక్షుడు ఎవరుగా పెడదాం అని ఆలోచన చేస్తా ఉన్నారంట. దేనికి గట్టిగా చెప్పండి. స్వాముల సంఘానికి అధ్యక్షుడిగా ఉండాలంటే వాడు ఎంత స్వాముడు ఉండాలి? ఫస్ట్ రకమై ఉండాలి. స్వామరితనంలో ఫస్ట్ రకమై ఉండాలి. వాడిని కనుగొనేదానికి పోటీలు పెట్టారంట. అందరినీ పిలిచారండి, సోమరుల సంఘం అంతా పిలిచారు. వచ్చిన తర్వాత అక్కడ నీళ్లు పెట్టి అందరికి భోజనం పెడతా ఉన్నారు. నీళ్లు పెట్టి ఆ తర్వాత బిర్యానీ పెట్టి తినరా అంటే కొంతమంది తింటా ఉన్నారంట. బా దేవుడు ఈ రోజున కష్టపడకపోయినా, ప్రయాసపడకపోయినా, పని బాట ఏమీ లేకపోయినా ఈరోజు బిర్యానీ పెట్టాడు, దొరికింది కదా అని చెప్పి తింటా ఉన్నారంట. అక్కడ ఒకడు ఏం చేస్తుంది తెలిసిన, ఇటు చూస్తా ఉన్నట. ఏంటి అట్లున్నావంటే, పిలిచావు, వచ్చాను, నీళ్ళు పెట్టావు, బిర్యానీ పెట్టావు, తినిపిస్తే బాగుంటుంది కదా. ఏమంట వాడిని ఏమనాలి చెప్పరేమండి? వాడిని ఏమనాలి? సోమరి సంఘానికి నెంబర్ 1 కలియా, లేకపోతే ఏమంటుంది చికెను, లేకపోతే మటను కర్రీ కలిపి వీడికి ఏం చేయాలంట? నోట్లో పెట్టాలంట వాడికి. ఇలాంటి వాళ్ళు లేరా స్వాములు? ఏ రోజు అనుకోమాకండి దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నన్ను దీవిస్తాడని. ఏ రోజు అనుకోమాకండి. దేవుడు నీకు తలాంతు ఇచ్చాడు. హల్లెలూయా. ఆ ఇవ్వబడిన తలాంతు నువ్వు పుచ్చుకున్నావు కనుక, పుచ్చుకున్న నీవేం చేయాలి అంటే స్వామరితనానికి చోటు ఇవ్వకుండా చురుకుదనం కలిగి కష్టపడాలి. అర్థమవుతుందా? 26:14 కూడా చూడండి, అక్కడే 26:14 ఉతక మీద తలుపు తిరుగును. కొంచెం గట్టిగా మాట్లాడవచ్చు కదా, అనొచ్చు కదా. ఉతక మీద అంటే తెలుసునా? తలుపు చేసిన తర్వాత తలుపు తిరిగేదానికి అవి పెడతారే. బైబిల్ భాష ఉతక, మామూలు భాష అదిగో పెడస. దాని మీద పెడితే తిరుగుతా ఉండదంట. అర్థమైందా? ఈ సోమరుడు ఏం చేస్తాడంట అంటే దానికి వీడికి చెప్పరేమండి, అదేమో దాని మీద తిరుగుతూ ఉంటుంది. ఈ సోమరుడేమో, ఈ సోమరి మనిషి ఏమో పడక మీద దొరలాడుతుంది, ఇటు బొరలుతుంది.
ఇటు బొర్లుతాడు, వాడు ఇటు బొర్లుతాడు. ఒరే, నిద్ర రాకపోతే బైబిల్ చదువుకోవచ్చు కదా, నిద్ర రాకపోతే ప్రార్థన చేసుకోవచ్చు కదా. నిద్రే పట్ల మంచిదే, దేవుడు ఆ రోజు నీకు నిద్ర ఇవ్వకపోతే మంచిదే. దేవుడు నీకు నిద్ర ఎందుకు ఇవ్వలేదు అది ఎరిగావా? నీ కుటుంబం కోసం ప్రార్థన చేయాలని దేవుడు ప్రేరేపిస్తున్నా, అర్థమవుతుందా? లేచి బైబిల్ చదువుకో, లేచి ప్రార్థన చేసుకో అని చెప్పి ఆ స్వరం నీకు వినిపిస్తుందా? నిద్ర రాలేదు. నాకు దేశంలో ఒకడు ఉన్నాడు అనమాట. ఏ రోజైనా చూడు, అటు తిరిగి ఇటు తిరిగి రాకపోతే కమింగ్, ఏదది చెప్పండి, నిద్రని కమింగ్ అంటూ ఉంటాడు, దాన్ని పిలుస్తూ ఉంటాడు. ఎప్పుడైనా ప్రియమైన వాళ్ళ సోమరితనానికి చోటు ఇవ్వమాకండి. ఏ రోజైనా సరే, ఇప్పుడు కాదు, ఎప్పుడైనా ఎక్కడైనా సరే సోమరిగా ఉండమాకండి. దేవుడు నీకు చిన్న జాబ్ ఇచ్చాడా, అందులో నీవు సోమరిగా ఉండకుందువు గాక. హల్లెలూయా. చిన్న వ్యాపారం ఇచ్చాడా, అందులో సోమరిగా ఉండకూడదు. అదేం ఉద్యోగంలే, నేను చేసేది కూడా ఒక ఉద్యోగమేనా, నేను చేసేది కూడా ఒక వ్యాపారమేనా, నేను చదివేది కూడా ఒక చదివేనా అని ఎప్పుడు అనకూడదు. దేవుడు నీకు అనుగ్రహించింది ఒకే ఒక జీవితం, రెండోది లేదు. ఇచ్చిన ఆ జీవితం నువ్వు సార్థకం చేసుకోవాలి. ఇచ్చిన ఆ చేతి పని, ఇచ్చిన ఆ ఉద్యోగాన్ని, ఇచ్చిన ఆ వ్యాపారాన్ని, ఇచ్చిన ఆ తలాంతిని నువ్వేం చేయాలి? సోమరిగా ఉండకుండా కష్టపడడం నేర్చుకోవాలి. ఆ తలాంతుతో కష్టపడడం నేర్చుకోవాలి. ఇప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 తలాంతులు సంపాదించాడు. 2 తీసుకున్నవాడు సోమరిగా ఉంటే వస్తాయా? సరే, అరే వాళ్ళు కష్టపడుతున్నారే, వాళ్ళకి ఇచ్చినట్టుగా నాకు కూడా తలాంతు ఇవ్వబడిందే, అర్థమవుతుందే? వాళ్ళకి 5 ఇచ్చాడు, నాకు వాళ్ళకి 2 ఇచ్చాడు, నాకు 1 ఇచ్చాడు కదా. ఈ 1తో వాళ్ళు కష్టపడినట్లుగా, వాళ్ళు ప్రయాసపడినట్టుగా నేను కూడా ప్రయాసపడదాం, నేను కూడా కష్టపడదాం అన్న మనసు ఏమైనా వచ్చిందా? నేర్చుకున్నాడా అంటే అది కూడా లేదు. వాళ్ళని చూసైనా నేర్చుకుంటాడా? అది కూడా లేదు. సెల్ ఫోన్లో మాత్రం తిప్పుతా ఉంటాడు, తిప్పి చూస్తాడు. ఏది, వాళ్ళు IAS అయ్యారు, వీళ్ళు IPS అయ్యారు, వీడేమో MRO అయ్యాడు, వీళ్ళేమో MDOలు అయిపోయారు, వీళ్ళు అలా అయిపోయారు, వీళ్ళు అలా అయిపోయారు. నువ్వెందుకు కాకూడదు? వాళ్ళకి ఎందుకు రావాలి గ్రూప్ 1, నీకెందుకు రాదు? వాళ్ళకి ఎందుకు రావాలి గ్రూప్ 2, నీకెందుకు రాదు అన్న మనసుందా? నాకెందుకు రాదు? నేను ఎందుకు చదవలేకపోతున్నా, ఎందుకు కొట్టలేకపోతున్నా, ఆ జాబ్ నేను ఎందుకు తీసుకోలేకపోతున్నాను అన్న ఆ పట్టుదల, ఆ కష్టపడే స్వభావం ఏమైనా వస్తుందా? ఏమండి, 4 సార్లు రాసా, 5 సార్లు రాసా, రాలా, 1/2 మార్కులో పోయిందన్నా, ఇంకొంచెం చదవచ్చుగా. ఎవరుద్దన్నారు? గంట చదవచ్చు కదా. ఒకసారి క్వాలిఫై కాలా, 2 సార్లు కావా? సరే 2 సార్లు పోయింది, 3 సార్లు కావా? 3 సార్లు పోయి, 4 సార్లు పోయి, 5 సార్లు పోని, 10వ అవుతావు కదా. దేవుడు చేయడా? నీ ఆశ చూసి, నీ కష్టాన్ని చూసి, నీ ప్రయాసం చూసి ఆశీర్వదించడా? నిన్ను కనపరచడా? నిన్ను గొప్ప చేయడా? దేవుడు ఏమైనా చూస్తా వాడి కర్మ వాడిని అనుభవించని, వాడి తలరాత అంటాడా? మన దేవుడు ఎవరు? కర్మను తొలగించేవాడు, తలరాతని తిరిగి రాస్తాడు ఆయన. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు తలరాతని, అది కాదు, ఆయన తిరిగి రాయునుగాక. హల్లెలూయా. మీ కన్నీటి నాట్యంగా మార్చునుగాక, నీ దుఃఖాన్ని సంతోషంగా చేయునుగాక, నీ అంగలార్పిన నాట్యంగా చేయునుగాక. అర్థమవుతుందా? నేను ప్రయాసపడుతున్నానన్న ఆ స్థితి నీలో ఉండగలగాలి, ఇంకా ప్రయాసపడాలి. అర్థమవుతుందా? ప్రయాసపడాలి, ఆ సిద్ధపాటు నీకు ఉండాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే అనేకమైన వాటి మీద నిన్ను సోమరితనం ఎప్పుడు చూడు సోమరితనం. ఎందుకది? అది దేవుని ద్వారా కలిగింది, దెయ్యం ద్వారా కలిగింది. అది దెయ్యం చేసే పని, అది సోమరితనం అనేది. బైబిల్లో చూడండి, నిర్గమకాండం 1వ అధ్యాయం 19 వచ్చి చూడండి. నిర్గమకాండం 1వ అధ్యాయం 19 గట్టిగా. అందుకు
ఆ మంత్రసానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తీయుల స్త్రీల వంటి వారు కారు. వారు ఇప్పుడు అనండి, తెనాలి హోసన్నా మందిరములో ఉన్నవారు, గట్టిగా చెప్పండి, ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు. వారు అలా మారితే నాకు ఎంత సంతోషం. హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తు పురుషుల వంటి పురుషులు కాదు, వారు అయ్యలారా చెప్పండి, చురుకైన వారు అని అనిపించుకుంటే ఎంత బాగుంటుంది. ఆ స్థితిలోకి వస్తే ఎంత బాగుంటుంది. ఆ మాట చూడండి ఎంత స్పష్టం. వాళ్ళు మంత్రసాలను చెప్తా ఉన్నారు. ఆ మధ్య మీకు చెప్పాను అనుకుంటా, మేము నైజీరియా పోయినప్పుడు ఆ నైజీరియా గురించి చెప్పారు. స్త్రీల గురించి. పెళ్ళైన తర్వాత దేవుడు కార్యం చేస్తే గర్భవతిగా మారుతారు. మారిన తర్వాత 9వ నెల వచ్చింది, కనే సమయం, ప్రసవించే సమయం వచ్చినప్పుడు వాళ్ళకి అర్థమైపోయినప్పుడు నైజీరియా వాళ్ళంట ఆడోళ్ళే కారు డ్రైవింగ్ చేసుకుంటా వెళ్తారంట. వాళ్ళే వెళ్ళి వాళ్ళ పక్కన భర్త కానీ అమ్మ కానీ నాన్న కానీ బావమరితో ఎవ్వరు ఉండరంట. ఆమె పోతుందంట కారు వేసుకొని, హాస్పిటల్లో చేరుతుంది, ఆమె కంటది. ఆ తర్వాత ఏమండి ఆమె పిల్లవాడిని ఎత్తుకొని సీట్లో పెట్టుకొని మళ్ళీ వచ్చేస్తుందంట. హల్లెలూయా. వాళ్ళు ఎంత చురుకైన వారో గమనించండి ఒకసారి. మన వాళ్ళకి 4 ఉండాలి పక్కలో. మళ్ళా ఇటుపక్క ఇద్దరు పట్టుకోవాలా. ఇది చిన్న రోగం వస్తే చాలు, ఇటుపక్క 4 ఉండాలా. స్వామరులు. నా సంగతి చెప్పమంటారా, నిన్న 3 గంటల నుంచి ఈరోజు 3 గంటల ఇంచుమించు ఒక 20-25 సార్లు బాత్రూమ్కి పోయిచుంటా. అంత దారుణం. గొంతు చూడు వస్తుందా. పోయిన ఆదివారం రోజున కొంచెం ఇదైపోయింది, గొంతు రావట్లే. భయంకరమైన వేడి చేసి అర్థం కావట్లే. శుభ్రంగా పడుకొని ఎవరన్నా వాక్యం చెప్పించుకోవచ్చు. నేను చెప్పించలేనా? మీరేమన్నా అడుగుతారా? 4 విరోచనాలు ఆ మధ్య ఎవరో చెప్పారు. 4 విరోచనాలు 6 విరోచనాలు అయినాయంట మమతా హాస్పిటల్. ఆడికి పోతే ఆడు చెకప్పుల మీద చెకప్పులు చేసి వాతావరణం అంతా అట్లాగే ఉంది. అప్పటికి 4 రోజులో వారం రోజులో ఆడే ఉండొచ్చారు. అర్థమవుతుందా? భయపడ్డం తర్వాత స్వావృత్తనం. చిన్న రోగం వస్తే చాలు ఇక అడ్డం పడిపోవడమే. ఇంకేం కష్టపడతారు, ఏం ఆశీర్వాదం వస్తుంది, ఏమి దీవెన వస్తుంది? కొంచెం ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళరా. యేసు నామములో తొలగిపోవును గాక. స్వామి ఆత్మ నిశ్చయముగా యేసు నామములో తొలగిపోవును గాక. హల్లెలూయా. ఆ మంత్రసానులు చెప్పండి, వాళ్ళని చూసి ఏమన్నారు? మనలాంటి వాళ్ళు కాదండి వాళ్ళు. మనం ఐగుప్తీయులు. మనోళ్ళు ఎవరు తెలిసినా స్వామరులు. అయితే వాళ్ళు చురుకైన వారు. హల్లెలూయా. యెరూషలేము వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, రోడ్ల మీద ఒక్కరు కనిపిస్తే ఒట్టు. యెరూషలేములో తిరిగేవాళ్ళు తప్ప, ఈ టూరిజం కోసం పోయిన వాళ్ళు తప్ప, అక్కడి వాళ్ళు ఒక్కరు కనిపిస్తే ఒట్టు. ప్రతి ఒక్కరు జాబ్ చేసేవాళ్ళే, ప్రతి ఒక్కరు ఉద్యోగం చేసేవాళ్ళు, ప్రతి ఒక్కరు కష్టపడేవాళ్ళే. ఎవ్వరు ఇళ్ళ దగ్గర సోమరులుగా ఉండరు. ముందుగానే లేస్తారు, పని చేసుకుంటారు, ఆ తర్వాత ఉద్యోగానికి పోతారు, ఆ తర్వాత మరలా వస్తారు. అర్థమవుతుందా?
ప్రతి ఒక్కరూ మిలిటరీ చేయాల్సిందే, ఆడ మగ తేడా ఏమీ లేదు. ప్రతి ఒక్కరు 2 సంవత్సరాలు మిలిటరీ చేయాల్సిందే, మిలిటరీలో చేరాల్సిందే, ఉండాల్సిందే. ఇది ఏమీ లేని ఓడి మొదలుకొని ప్రధానమంత్రి పిల్లల వరకు ప్రతి ఒక్కరు యుద్ధానికి పోతారు, ప్రతి ఒక్కరు గన్ను పడతారు. ప్రతి ఒక్కరు మేము పోయాం కదా, ఇంత పిల్లలంటే వాడి చేతిలో స్టన్ గన్ ఉంది, వాడి చేతిలో AK-47 ఉంది. చిన్న పిల్లలు. చురుకుదనం ఉండాలి, దేనికైనా చురుకుదనం ఉండాలి, సోమరిగా ఉండకూడదు. వాళ్ళని తిట్టేదానికి కారణం ఏంటి తెలిసినా? సోమరి అనకూడదు. కానీ తిని నిద్రపోమంటే నిద్రపోతారు. పూటకంత తిని పడుకోమని చెప్పు, 24 అవర్స్ నిద్రపోతారు. పోయేటప్పుడు కూడా చెప్పారే, బాక్సులు పెట్టుకొని యాంప్లిఫైర్ పెట్టుకొని మిక్సర్ పెట్టుకొని నేర్చుకో. ఎరా ఒక్కరోజన్నా పెట్టుకున్నాడా? లేదన్నా. తెచ్చి పెడితే తిని అదుల్లా గేటు ఉందే, గేటు ముందు మన స్టేజ్ బళ్ళు ఉన్నాయే, అవి వేసుకొని హాయిగా పడుకున్నారు. అంతే. వాళ్ళు నేను చూడలేదనుకుంటారు, నేను చూస్తా. సిసి కెమెరాలు ఉన్నాయి కదా, ప్రపంచంలో నేడలో చూస్తా. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? కొంచెం మీకు చెప్తాను కదా, 100% నేను చేయలేను, మీరు చేయలేరు. మన వల్ల కాని పని 100% మీ వల్ల కాదు, నా వల్ల, ఎవరి వల్ల కాదు. కనీసం 70, కనీసం 80, కనీసం కొంచెం 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 కొంచెం. దేవుడు ఒకరిని ఆశీర్వదించాడంటే వాళ్ళు చురుకుదనం అనేది ఉంటుంది. హల్లెలూయా. చురుకుదనం అనేది ఉంటుంది. అది దయచేయును గాక. మీరు చూడండి, దావీదుకి వాళ్ళ డాడీ ఏ మందను అప్పగించాడు చెప్పండి? గొర్రెల మంద. పెద్ద మంద, చిన్న మంద? వాళ్ళ అన్నలు అంటారు చూడండి అన్నమాట. 17, 28 సమూయేలు మొదటి పుస్తకం 17:28. చివరిలో చూడండి, అరణ్యములోని ఆ చిన్న గొర్రె మందను ఎంతమంది అంట? ఎవరికి అప్పగించాడు? దావీదుకి అప్పగించాడు. చిన్న మందని అప్పగించింది. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ చిన్న మందని ఆ వ్యక్తి భారము బాధ్యత కలిగి కాసుకుంటున్నాడా లేదా? నా టాలెంట్ ఏంది, నేనేంటి, ఈ చిన్న మంద నేను అప్పగించేది, ఈ చిన్న మందన నేను కాసేది, ఈ చిన్న సేవ నేను చేసేది, నా టాలెంట్ ఏంది, అసలు నేను చదివిన చదివేంది, ఈ చిన్న ఉద్యోగమా, నేను చదివిన చదువు ఈ చిన్న ఉద్యోగమా? అది లేక, అది గతి లేక చచ్చేవాళ్ళు ఉన్నారు నాయన. ఈ చిన్న వ్యాపారమా? వాళ్ళ డాడీ చిన్న వ్యాపారం చేస్తా ఉన్నాడు. అరే ఈ వ్యాపారం చేయరా, ఈ వ్యాపారం ఎందుకు చేస్తా? నేను చదివిన చదువు వేరు, నా టాలెంట్ వేరు, నా జ్ఞానం వేరు, ఏమండి నా తెలివితేటలో అన్ని వేరయ్యి సోమరుడుగా ఉన్నాడు. అన్ని వేరే సోమరుడుగా ఉన్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, దావీదు ఎలాంటి వాడు? దావీదుకి ఎన్ని టాలెంట్లు ఉన్నాయి? బైబిల్లో ఉంది కదా, సితారా ఎలా చమత్కారంగా అంట, చక్కని వాడు, చక్కని నేత్రం కలిగిన వాడు, రూపసి, అన్నీ ఉన్నాయా? అన్నీ ఉండి చిన్న మందను అప్పగిస్తే డాడీ పోయి కాసుకుంటా ఉన్నాడు.